హావ్యూస్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ పాపం ఎప్పుడో జూన్లో రావాల్సిన వాళ్ళు అంతర్జాతీయ స్పేస్ సెంటర్లో ఉండిపోయారు. సో ఇప్పుడు వాళ్ళు భూమి మీదకి రావాలి. ఎలా? వారు వెళ్ళినటువంటి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఏదో పాడైపోయింది. దెన్ భూమి మీద నుంచి మరలా వేరేది వాళ్ళు తీసుకురావాలి. ఇక మన ఇతనున్నాడు కదా స్పేస్ ఎక్స్కి సంబంధించి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క క్రూ డ్రాగన్ దాన్ని పంపుకున్నారు. అందులో ఇద్దరిని పంపారు, కమాండర్ అయినటువంటి హేగ్, తర్వాత అలెగ్జాండర్ అని చెప్పేసి రష్యా అతను వ్యోమగా. వీళ్ళు అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో వచ్చేసి అరౌండ్ ఒక 5 months వాళ్ళు రీసెర్చ్లు అవి చేసుకొని ఫిబ్రవరిలో వాళ్ళు భూమి మీదకి వస్తారు. వారు వెళ్ళినటువంటి ఈ స్పేస్ ఎక్స్ యొక్క క్రూ డ్రాగన్ అనేది ఉంది కదా, దానిలో ఇంకో 2 సీట్లు ఖాళీ ఉంచారు. దానిలో బుచ్ విల్మోర్, ఈ నాసాకు వచ్చేసి హేగు, అండ్ రష్యాకు వచ్చిన అలెగ్జాండర్, అండ్ బుచ్ విల్మోర్ అండ్ మన సునీత విలియమ్స్, ఇలా 4 కలగలిపి దానిలో ఫిబ్రవరిలో రాబోతున్నారు. ఈ అంతరిక్ష కేంద్రం అనేది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ సక్సెస్ఫుల్గా అక్కడికి ఈ యొక్క స్పేస్ ఎక్స్ యొక్క క్యూ డ్రాగన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అంత సవ్యంగానే ఉన్నారు. చక్కగా ఒక 5 నెలల తర్వాత సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ చక్కగా భూమి మీదకి వస్తారు. ఇక ఆమెకు సంబంధించి హెల్త్ ఇష్యూస్ అవి అన్నప్పుడు నాకు నా పుట్టింట్లో ఉన్నట్టు ఉంది, నాకు ఇక్కడ ఉంటే చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. ఎందుకంటే గతంలో కూడా వెళ్ళొచ్చున్నారు కాబట్టి. సో సునీత విలియమ్స్ సంబంధించి మనకు భయపడాల్సిన అవసరమే లేదు. చక్కగా అక్కడ రీసెర్చ్లు అవన్నీ చేసి సంతోషంగా రేపు ఫిబ్రవరిలో భూమి మీదకి వస్తారు.